నిజామాబాద్ ప్రజ్వల సంస్థ హైదరాబాద్ సంయుక్తంగా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అంగన్వాడీ కార్యకర్తలకు మానవ అక్రమ రవాణా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వల సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రయ్య మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన చర్య అని అన్నారు. హక్కుల చట్టాల గురించి మరియు రేప్ కేసు గురించి ఈ లైంగిక వేధింపుల వల్ల ఎలాంటి నష్టపోతున్నారో వాళ్ళకి ఏమేమి హక్కుల చట్టాలు వీటన్నిటిపైన ఈ రోజు వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. దీని గురించి వాళ్ళు కూడా ప్రతి ఒక్క టీచర్ నేర్చుకొని పిహెచ్డి లెవెల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజ్వల ఆర్గనైజేషన్ అనేది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్, అంటే మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ మేడం దివ్యా దేవన్ గారి డైరెక్షన్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీ టీచర్లకు అక్రమ రవాణా పైన అవగాహన కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో 10 ట్రైనింగ్స్ చొప్పున నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ మనం నిజామాబాద్తో కలిపి తెలంగాణలో 20 జిల్లాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా టీచర్లను ఎలా తయారు చేస్తున్నారు అని అంటే సమాజంలో ఒక వారియర్ లాగా, ఒక సైనికురాల్లాగా తయారు చేయడము. అందులో భాగంగా వీళ్లకు అసలు మానవ అక్రమ రవాణా అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది, దీనివల్ల ఎవరెవరు నష్టపోతున్నారు, అసలు ఈ లైంగిక వ్యాపారంలో అమ్మాయిలను ఎలా అమ్ముతున్నారు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీలతో సహా